Good morning everyone. Myself Vignesh. I am studying 10th class. I introduce preamble in Telugu. భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సార్వభౌమ సామాన్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజకీయంగా ఏర్పాటు చేసుకోవాలి. పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆలోచనలు స్వతంత్రంగా చేకూర్చడానికి వారందరికీ వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను అఖండతను సురక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. విద్యా వెలుగు సొసైటీ వీక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇంపార్టెన్స్ ఆఫ్ రిపబ్లిక్ డే గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతా ఉన్నాము. మన భారతదేశము ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పి ప్రపంచ దేశాలు చూస్తే మన భారతదేశం గొప్ప కనుకుంది. ఈ భారతదేశంలో 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలన చేయడం కోసము 1949 నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగము ఆమోదించబడింది. ఇది 1950 సంవత్సరము జనవరి 26 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ రాజ్యాంగం రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంతోమంది మహనీయుల యొక్క కృషి ఫలితంగా ఒక గొప్ప బలమైన దృఢమైనటువంటి రాజ్యాంగం వారు నిర్మించడం జరిగింది. ఈ రాజ్యాంగం నిర్మించడానికి కాల వ్యవధి కనుక చూస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వారు నిర్విరామంగా కృషి చేయడం జరిగింది. అయితే భారతదేశ యొక్క రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని చూస్తే ఈ విధంగా మనం చూడొచ్చు. ముందుగా చెప్పడం జరిగింది, భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశము. ప్రజాస్వామ్యం అనే మాటకు నిర్వచనం చూస్తే ద గ్రేట్ అబ్రహం లింకన్ గారు చెప్పారు, డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిందే ప్రజాస్వామ్యం అని చెప్పి గొప్ప నిర్వచనం వారు ఇవ్వడం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగానికి ఒక ఆత్మలాగా ఈ పీఠిక ప్రియంబల్ గురించి మనం చూడబోతా ఉన్నాము. ఈ యొక్క పీఠికలో 4 ప్రాముఖ్యమైనటువంటి పదాలు మనం ఒకసారి ఆలోచించాలి. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, అదేవిధంగా సమన్యాయము. ఏ దేశమైనా ఎదగాలంటే ఈ యొక్క 4 పిల్లర్స్ కనుక చూస్తే ఆ 4 పిల్లర్స్ దాని మీద నిర్మించబడి ఉంటే ఆ ప్రజాస్వామ్యం కానీ ప్రజలు కానీ ఒక గొప్ప దేశంగా అవతరిస్తూ ఉంది. ఏ దేశమో అభివృద్ధి చెందాలన్నా, ఏ దేశమో ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా కానీ ఈ 4 చాలా చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ యొక్క భారత రాజ్యాంగ పీఠిక హిందువులకు ఒక భగవద్గీతను, ముస్లిమ్స్కు ఒక ఖురాన్ గాను, క్రైస్తవులకు ఒక బైబిల్ ఏ విధంగా పవిత్రమైన గ్రంథాలుగా ఉన్నాయో, అయితే మన భారతదేశంలో ప్రజలందరికీ దాదాపు 145 కోట్ల పైగా ప్రజలందరూ కూడా ఇది ఒక గొప్ప మహాగ్రంథంగా చూడాలి. అయితే ఈ పీఠికలో ఉన్నటువంటి మొట్టమొదటిగా చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఫ్రీడమ్ గురించి ఆలోచిస్తే అంటే స్వేచ్ఛ. ఒక పక్షిని పంజరములో కనుక బంధిస్తే ఏ విధంగా అది కొట్టుకుంటూ ఉందో, అదేవిధంగా ఆ పక్షిని బయటికి వదిలేస్తే ఎంత స్వేచ్ఛ వాయువుతో అది విహరిస్తూ ఉంటుందో. ఒకప్పుడు మన భారతదేశము బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు మనం బానిసలుగా బ్రతకడం జరిగింది. అంత మాత్రం కాకుండా వారు మన దేశాన్ని దోచుకోవడం కూడా జరిగింది. అయితే ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగాల ప్రాణ త్యాగాల ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. స్వేచ్ఛ వాయువులతో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛను ఉపయోగించుకోవాలి. అంటే స్వేచ్ఛగా జీవితం అంటే ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ భారతదేశ ప్రజాస్వామ్య హక్కులకు అదేవిధంగా విధులకు లోబడి ఆనందంగా సంతోషంగా తాను ఎదుగుతూ ఇతరులను ఎదిగేలాగా చేయాలి. అదే స్వేచ్ఛ అని చెప్పచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే
రోడ్డు మీద వాహనాలు నడిపేటప్పుడు స్వేచ్ఛగా నడుపుతాం, కానీ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఈ స్వేచ్ఛ గురించి ఆలోచించినప్పుడు ఆర్టికల్ 19 అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే జీవించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, అదేవిధంగా ఎక్కడైనా నివసించే హక్కు, ఏ భాష అయినా మాట్లాడుకునే హక్కు, మన భారతదేశంలో ఏదైనా మనం సాధించడం కోసం మన అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తపరచడం కోసము ఒక స్వేచ్ఛ ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ అంటాం కదా. సో అది ప్రతి ఒక్కరు కూడా ఆపాదించబడింది. వీటిలో ఆర్టికల్ 19 అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ఒకవేళ మనము రైట్ టు ఫ్రీడమ్ కనుక మనము పాటిస్తున్నట్టయితే బెనిఫిట్స్ అంటే ఎడ్యుకేషన్, రైట్స్, అదేవిధంగా డెవలప్మెంట్, యూనిటీ అనేది కనబడుతూ ఉంది. ఫ్రీడమ్ మీన్స్ ఎంజాయింగ్ అవర్ రైట్స్, వర్కింగ్ ఫర్ అవర్ ప్రోగ్రెస్ అండ్ డూయింగ్ గుడ్. మనం మంచిగా జీవిస్తూ 10 మంది కోసము మనము ఆలోచించినప్పుడు అది స్వేచ్ఛగా జీవించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఈక్వాలిటీ, పేర్లోనే ఉంది, అంటే సమానత్వం. భారతదేశంలో చాలామంది డిస్క్రిమినేషన్ గురవుతూ ఉన్నారు. మొట్టమొదటిగా క్యాస్ట్ అంటే కుల వ్యవస్థను బట్టి వివక్ష చూస్తూ ఉన్నాము. కొంతమంది క్యాష్, డబ్బు లేక ధనవంతులు ఉన్నారని చెప్పి ఆ ధనం లేని వాడిని చూసి ఆ వివక్ష చూపిస్తూ ఉన్నారు. కమ్యూనిటీ, సమాజాన్ని బట్టి, కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వివక్ష అనేది చూస్తూ ఉన్నాము. కానీ ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఈక్వల్, అందరూ కూడా సమానమే. దీంట్లో ప్రాముఖ్యంగా ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 18 వరకు కూడా ఈ యొక్క ఈక్వాలిటీలో మనం చూస్తూ ఉంటాము. ఒకవేళ ఈక్వాలిటీ కనుక మనం పాటిస్తే ఎడ్యుకేషన్, జస్టిస్, గ్రోత్, యూనిటీ అండ్ బ్రదర్హుడ్, సోదర భావం కలిగి ఉంటారు. ఈ ఈక్వాలిటీ మీన్స్ రెస్పెక్టింగ్ ఎవ్రీవన్ అండ్ క్రియేటింగ్ ఎ ఫెయిర్ జస్ట్ సొసైటీ. సో ఒక మంచి జీవితాన్ని జీవించడమే, అది కూడా అందరూ సమానంగా జీవించడమే ఈక్వాలిటీ. రెడ్వుడ్ ట్రీస్ అమెరికాలో ఉంటాయి. ఆ రెడ్వుడ్ ట్రీస్ యొక్క జీవితాన్ని చూస్తే వాటి వేర్లు చాలా బలహీనంగా ఉంటాయి, కానీ కొమ్మలు చాలా విశాలంగా ఉంటాయి. ఆ రెడ్వుడ్ ట్రీస్ అన్నీ కూడా ఒకదానికొకటి చేతులేసుకొని ఏ విధంగా మనుషులు ఉంటారో ఆ విధంగా అవన్నీ కూడా కొమ్మలన్నీ కూడా జతలుగా ఉంటూ అలా జీవిస్తూ ఉంటాయి. అలా జీవించడం చేత తుఫాన్లు వచ్చినా, సుడిగాలు వచ్చినా, పెను తుఫాన్లు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినప్పటికి కూడా ఆ చెట్లు పడిపోవు. ఒకవేళ ఒంటరిగా ఉంటే మాత్రము ఆ రెడ్వుడ్ ట్రీ అనేది పడిపోతుంది. సో కాబట్టి భారతదేశంలో కులాలైనా, మతాలైనా, ప్రాంతాలైనా, ఎన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా అందరూ సమానమైన భావాన్ని కలిగి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఈక్వాలిటీ. మూడోది కనుక చూస్తే రైట్ టు ఫ్రాటర్నిటీ, అంటే సోదర భావం కలిగి ఉండాలి. అందరూ సమానమే, నేను ఎదగాలి, సో నేను అందరూ బాగుంటారు, అందులో నేను ఉంటారనే భావం ప్రతి ఒక్కరు కలిగి ఉండటమే రైట్ టు ఫ్రాటర్నిటీ, అంటే బ్రదర్హుడ్ అన్నమాట. సో మన జాతి గొప్ప కవుల్లో గురజాడ అప్పారావు గారు చెప్పారు, సాటి వానికి మేలు చేయమని చెప్పి. సో ఈ యొక్క ఫ్రాటర్నిటీ, సోదర భావం కనుక జీవిస్తే యూనిటీ అనేది, యూనిటీ స్ట్రెంత్. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో ఆ దేశము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు మన కథలు వింటూ ఉంటాం. ఒక తండ్రికి 5 కుమారులు ఉన్నప్పుడు 5 విడివిడిగా ఉంటే ఆ తండ్రి బాధపడతా ఉన్నప్పుడు ఆ 5ని ఒకే యూనిటీ తీసుకురావడం కోసము తన మరణ పడక మీద ఉన్నప్పుడు తన సర్వెంట్ చేత ఆ బండిల్ ఆఫ్ స్టిక్స్, ఆ కట్టెల దాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కరికి విడివిడిగా ఇస్తే దాన్ని సులువుగా ఇచ్చారు, కానీ బండిల్ ఆఫ్ స్టిక్స్ ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా విడలేరు, వాటిని విరవలేకుండా ఉన్నారు. సో కాబట్టి ఆ విధంగా మనందరం కలిసి ఉంటేనే, అది కూడా సోదర భావం కలిగి ఉంటేనే, అంటే జెండర్ అయినా సరే లేదా ప్రాంతం అయినా సరే ఆ వివక్ష లేకుండా అందరూ కూడా సోదర భావం కలిగి జీవించాలి. 4 చూస్తే రైట్ టు జస్టిస్. సో అందరికీ సమన్యాయం జరిగి ఉండాలి. ఎందుకంటే చాలా బలహీనులకు, ఇంకా గిరిజనులకు అనేక సార్లు అన్యాయం జరిగినప్పుడు ఆ కోర్టు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందరూ కూడా సమానం, చట్టం ముందు అందరూ సమానం ఉండే భావం కలిగి ఉండాలి. ఇది ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో ఈ యొక్క దేశము పురోభివృద్ధి చేస్తూ ఉంటుంది. ఈ యొక్క జస్టిస్ కనుక పాటిస్తే ఫెయిర్నెస్, ప్రొటెక్షన్, రూల్ ఆఫ్ లా, అదేవిధంగా ఈక్వాలిటీ, దీనికి బెనిఫిట్స్ మనం చూస్తూ ఉన్నాము. చివరిగా చూస్తే గురజాడ అప్పారావు గారి గురించి చెప్పే కదా, ఆయన ఏమన్నారంటే దేశమును ప్రేమించమన్నా, మనిషి అనేది పెంచమన్నా, సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడవై. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. దేశం అంటే
మట్టి కాదు, దేశం అంటే ప్రజలు. సో ఆ ప్రజలు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, స్ట్రాంగ్ పిల్లర్స్ గా ఉన్నప్పుడు దేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అమెరికా గురించి ఒకసారి ఆలోచిస్తే ఒకప్పుడు శ్వేత జాతీయులు నల్ల జాతీయులు అంటే వివక్ష చాలా దారుణంగా ఉంది. చూడండి, తెల్ల జాతీయులు వారు తెల్లగా ఉన్నారని చెప్పి ఆ నల్ల జాతీయులు అందరూ రోజు వారు రకరకాలుగా గుర్తించేది అనమాట. అయితే దాంట్లో ఆ తెల్ల జాతీయులు ఉంటున్న ఒక వ్యక్తి మంచి మానవ దయ, కరుణ, జాలి, ఆ ప్రేమ గుణం కలిగిన వ్యక్తి తన తెల్లటి శరీరాన్ని నల్లగా మార్చుకున్నాడు. ఆయన పేరు జాన్ హోవార్డ్ ఇర్విన్. అయితే తన తెల్లని శరీరం నల్లగా మార్చుకున్న తర్వాత బస్ ఎక్కుతుంటే ఎక్కనివ్వట్లేదు, సినిమా థియేటర్కి వెళ్తే వెళ్ళనివ్వట్లేదు, ఈవెన్ ఎక్కడైనా మార్కెట్కి వెళ్తే రానివ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో తాను అనుభవించిన ప్రతిదీ కూడా ఆ యొక్క వాదాన్ని కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి అమెరికా సుప్రీంకోర్టు దాన్ని సమర్పించినప్పుడు ఆ సుప్రీంకోర్టు యొక్క జడ్జి ఆశ్చర్యపడిపోయి ఇక నుంచి తెల్ల జాతీయులు నల్ల జాతీయుల మధ్య వివక్షను కూడా చెప్పి అందరూ ఈక్వల్ అని చెప్పి ఆ ఈక్వాలిటీ మీద సమన్యాయంగా ఉండాలి, దేశ ప్రగతి కోసం అందరూ కూడా సమానం చెప్పి ఆ చట్టం తీసుకురావడం జరిగింది. అక్కడెక్కడో జరిగిన సంఘటన మనం కూడా చూస్తే మన మధ్య మన చుట్టుపక్కల ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేశం ఈరోజు అగంతకులు అంటే ఆ దుర్మార్గం తయారవుతా ఉన్నారు. నేటి బాలలే రేపటి ఆ డాక్టర్లుగా, టీచర్లుగా, ఇంజనీర్లుగా అయినటువంటి దేశం ఈరోజు రోజు రోజుకి దిగజారిపోకుండా ఉండాలంటే మన రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఈ మాటలు ఫ్రీడమ్ గురించి, అదేవిధంగా ఈక్వాలిటీ గురించి, బ్రదర్హుడ్ గురించి, జస్టిస్ గురించి ఈ 4 పిల్లర్స్ మీద కనుక మనం ప్రతి ఒక్కరు కూడా నిలబడగలిగితే దేశంలో ఆ దేశ క్షేమం కోసం మనందరూ కూడా నిలబడగలము. కాబట్టి మరొకసారి రాజ్యాంగం యొక్క విలువ మనం తెలుసుకుందాము, దాన్ని తెలుసుకొని నలుగురికి పాటుదాము, దేశం కోసం మనం పాటుపడదాము. థ్యాంక్ యూ సో మచ్.